ఇది ప్రభునామను బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో నవీన్ బ్రదర్, గ్రేస్ సిస్టర్ వారి యొక్క దాంపత్య జీవితంలో మరి 5 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరాన్ని వారి దాంపత్య జీవితంలో అనుగ్రహించినందుకు మొదటిగా దేవునికి హృదయపూర్వక వందనాలు. అలాగే మరి నవీన్, గ్రేస్కి వివాహ శుభ దినములు, శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటూ మరి ప్రార్థనతో మరి కోరికను ప్రారంభించుకుందాం. మహాగణుడు అతి పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా, సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభా మరి మమ్మల్ని అందరినీ కూడా నేను ప్రభా నవీన్, గ్రేస్ ఈ గృహానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా మరి ముఖ్యంగా ఈ దినాన్న వారి యొక్క దాంపత్య జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహించారు. మీకే వందనాలు, స్తోత్రాలు. మరి అనాది సంకల్పంలో ప్రభా నాయన మరి సర్వ సృష్టిని సృష్టించి నాయన మరి మానవుడిని నీ స్వహస్తాలతో నిర్మించి నీ జీవాయువును ఊది ప్రభా నరుడి ఒంటరిగా ఉండట మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని మరి మీరు అవను మీరు అనుగ్రహించారు నాయన. ఆనాడు మొదలుకొని మరి ఈనాటి వరకు ప్రభా నీ యొక్క ఉద్దేశము నాయన ప్రభా మరి భార్యగా భర్తగా వారి కలిసి నాయన వారు ఫలించి అభివృద్ధి పొంది మరి నాయన విస్తరించాలన్నదే నువ్వు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. మరి క్రమంలో ప్రభా మరి నవీన్, గ్రేస్ని మీరు జతపరిచి ఆయన వారికి ప్రేమకు గుర్తుగా మీరు అనుగ్రహించిన హుల్దాను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి కుటుంబంలో నువ్వు చేసినటువంటి మేలులకై మా హృదయపూర్వకమైన స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల జీవితంలో వారు ఎన్నెన్నో ప్రభా మరి చూసి ఉంటారు. మరి ఎన్నోసార్లు నీ వద్ద మరి ఆదాయపడి నీ వద్దకు వచ్చి వారి జీవితాన్ని కట్టుకోవడానికి మీరు వారికి అనేకమైన విషయాలు, సత్యాలు మీరు నేర్పించిన విధానంకై వందనాలు. ఇదిగో ఆయన ప్రభా మరి ఈ సందర్భంలో మరి సంఘంగా మరి మేము అందరము కూడా కూడి ఆయన మరి యొక్క స్తుతి కూడికలో పాల్పంచుకోవడానికి కృప చూపించారు. ఈ కూడిక అంతట్లో మీరు అధ్యక్షులుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. పాటల ద్వారాగా నీ నామానికి మహిమ కలుగులాగున, అలాగే నాయన ప్రభు దైవజన ద్వారాగా మాకు అందరికీ కావాల్సిన ఆత్మీయాహారాన్ని మీరు దయచేయమని ప్రభు మరి రానైన వారిని క్షేమకరంగా తోడుకురమ్మని మరి కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నాథుడు యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 445వ పాట 1. ఇందులో మొదటి చరణం 4, 5, 6 పాడదాము, 2, 3 వదిలేద్దాము. శక్తిగల షాలేము రాజా. ఈయన పాడతాడు కదా, నేను పాడతావు కదా. శక్తిగల షాలేము రాజా షారోను స్తుతించుదాము యేసు. శక్తిగల షాలేము రాజా పూర్వమున పలికినన్ని ప్రవచనోక్తులన్నీ చక్కగను మక్కువ చేసితివి నీవు, చేసితివి నీవు. మున పలికినన్ని ప్రవచనోక్తులన్నీ
చేసితివి నీవు చేసితివి నీ పూర్వమున చూపిన ప్రత్యక్షతలన్నీ పూర్వమున లన్నీ వరుసగను జరిపితివి నిన్ను పోలిన వాడు వేరెవ్వరు లేరు వరుసగను పలికితివి నిన్ను పోలిన వారు వేరెవ్వరు లేరు శక్తిగాల శాలేము రాజా షారోను రోజా నించేదాము శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతి 5 యేస్మి హస్తకృతాలయముల వసించని నీవు వింతగాను మామ ఉండగోరినావు హస్తకృత లయములో వసించని నీవు వింతగాను మామ ఉండగోరినా కాంతివంతమైన నీదు మా మహిమతోనే కాంతివంతమైన నీదు మా మహిమతోనే స్వంత వారినంత నింప తీర్మానించినావు స్వంత వారినంత నింప తీర్మానించినావు శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదాము యేసుని శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదాము యేసు అక్కడను ఇక్కడను కొక్కరిని ఏరి అద్భుతముగాను జగ చేయువాడవీవు అక్కడను ఇక్కడను కొక్కరిని ఏరి అద్భుతముగాను జగ చేయువాడవీవు నూతన దంపతులను వింతగా దీవించి అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే కాయువాడవీవే అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే కాయువాడవీవే శక్తిగాల షారోను రోజా స్తుతించెదాము యేసు శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదాము యేసు వ్యక్తులను కుటుంబములను మార్చివేసి శక్తిగల సంగవధువుగా నీవే మార్చివేసి వ్యక్తులను కుటుంబములను మార్చివేసి శక్తిగల సంగవధువుగా నీవే మార్చివేసి వింతగా వధువునకు వరుండవైనావు అంతములే దాని మహిమ రాజ్యమునకు హల్లెలూయా అంతములే దాని మహిమ రాజ్యమునకు హల్లెలూయా శక్తిగాల షారోను రోజా స్తుతించెదాము యేసు శక్తిగాల షారోను రోజా స్తుతించెదాము యేసు 5:38 నిశ్చయముగా నిన్ను దీవించెదను
పాతది 5:30 నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచిన నడచి నీతో నిబంధన నియమిను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్ను ఫలింపజేసెదను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను, నీలో నుండి జనములు వారి, నీలో నుండి జనములు వారి, నీతో నిబంధన నీతో నిబంధన పరచు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. యుగ యుగములు నీకు దేవుడను, కనను దేశం నీకొసగినను. యుగ యుగములు నీకు దేవుడను, కనను దేశం నిత్య స్వచ్ఛములు నీకొసగినను, నిత్య స్వచ్ఛములు నీకొసగినను. నీలో మహిమనే పొందెదను, నీలో మహిమనే పొందెదను. యుగ యుగములు నీకు దేవుడను, కనను దేశం నీకొసగెదను. యుగ యుగములు నీకు దేవుడను, కనను కొసగెదను. నిత్య స్వచ్ఛములు నీకొసగెదను, నిత్య స్వచ్ఛములు నీకొసగెదను. నీలో మహిమనే పొందెదను, నీలో మహిమనే పొందెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. గొప్ప జనముగా చేసెదను నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదించు. గొప్ప జనముగా చేసెదను నిన్ను, నిశ్చయముగా ఆశీర్వదించు. నీ నామమును గొప్పచేసెదను, నీ నామమును గొప్పచేసెదను. ఆశీర్వాదముగా
నేను ఆశీర్వాదించెదను నిన్ను ఆశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను దూషించు వారిని శపించెదను దూషించు వారిని శపించెదను నీ ద్వారా దీవింపబడతారు నీ ద్వారా దీవింపబడతారు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీలో నుండి జనములు వచ్చును నీలో నుండి జనములు వచ్చును నీతో నిబంధన స్థిరపరచు నీతో నిబంధన స్థిరపరచు నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను రెండోది పాడినాము నాకు గుర్తుంది అవునా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు అంటే మీరు ఏదైనా ప్లే చేస్తారులే కానీ 454 నీకు వచ్చు కదా నీకు వచ్చమ్మా అందరు రాకపోతే నేను ఒక్కనే వాడుకోవాలి అందుకని దాన్ని రికార్డ్ చేసుకుంటున్నారు కదా అది అందుకని పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ ఒకటేమో పరిశుద్ధ పరిశుద్ధ ఇది నూతనమైన యెరూషలే వచ్చా కొంచెం హై పోతుంది అందుకని భయం నాకు అసలు లేదు ఇది పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి నా గొంతు అసలే లేదు కదా సంతోషము శాంతి మీకు రాదు అది నీకంటే నీ కూతురే తప్పుకోకుండా పాడుతుంది కదా 453 నిర్మింపబడితే మనము దైవ గృహముగా 453 వచ్చు కదా ఇది అని కలుస్తాడులే పెట్టేసాను
పెట్టుకుంటారు పెట్టుకోండి, లేకపోతే మమ్మల్ని ఫాలో కావాల్సి వస్తుంది. మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా తన కృప చే స్థిరపరచబడితేనే తన కృప చే స్థిరపరచబడితేనే నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా రక్తము మనకై కూర్చొని సంగముగా రక్తము మనకై కూర్చొని సంగముగా కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పూజానీయుని పూజించడము మనసారా మనము పూజానీయుని పూజించడము మనసారా మనము నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా పరదేశులమై ఉన్న మనలం తన ఇంటికి చేర్చే పరదేశులమై ఉన్న మనలం తన ఇంటికి చేర్చే ప్రాపుగా మనము ప్రస్తుతించము భక్త పాలకుని ప్రాపుగా మనము ప్రస్తుతించము భక్త పాలకుని నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే తన వ్యక్తిగత స్తుతులర్పించుము వినయముగా మనము తన వ్యక్తిగత స్తుతులర్పించుము వినయముగా మనము నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా సంఘం నన్ను శిరసైన శ్రీ యేసు ప్రభువే సంఘం పూర్ణకు శిరసైన శ్రీ యేసు ప్రభువే సర్వకాలము చే శబ్దముతో సన్నోతించెదము సర్వకాలము చే శబ్దముతో సన్నోతించెదము నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా తన కృప చే స్థిరపరచబడితేనే తన కృప చే స్థిరపరచబడితేనే నిర్మింపబడితేనే మనము దైవగృహముగా నిర్మింపబడితేనే మనము దైవగృహముగా కూర్చోవాలా నిలబడాలనా మీరు చెప్పండి. సామెతలు కూర్చుంటే మైక్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా టేబుల్ మీద పెట్టచ్చు. అదే ఆలోచన మరి నిలబడి పట్టుకోవాలని. ఏదో చేయండి మరి, కీప్ ఏదైనా ఒక పెట్టండి. ఓ చేత పట్టుకొని ఓ చేత రిఫరెన్స్ తీయాలంటే కష్టం అవుతుంది. కూర్చొని చెప్పండి. చిన్న రెండు బుక్స్ ఉంటే
మందిరం అయితే ఆఫరింగ్ బాక్స్ పెట్టేవాళ్ళము. సౌండ్ బుక్స్ ఏమన్నా ఒక రెండు ఇది బాగుంది. ఇట్స్ ఓకే. దీన్ని కవర్ చేద్దాం. ఆయన బాధ అయింది. ఇది కూడా పెడదామని. ఇది పెడితే ఏం కాదు, అది ఏదో ఇన్స్ట్రుమెంట్ అనుకుంటారు. సరిపోతుందిలేమ్మా. ఆన్ ఉందా ఆఫ్ ఉందా ఇది? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. తలుపు తీయాలి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కలిసి చదువుకున్నాము. మొదటి 3 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ అందరు కలిసి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి దగ్గరకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయొచ్చు ఉండేది. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా నమ్మకమైనటువంటి గొప్ప దేవ, కృపాసత్య సంపూర్ణుడుగా పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను అనుగ్రహించిన వాడుగా, నేను నమ్మకించిన వారిని సిగ్గుపరచిన వాడుగా, నేను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టిన వాడుగా, మీదకు వచ్చిన వారిని త్రోసిపోయిన వాడుగా ఉన్నందులకై స్తోత్రములు. మా ప్రియ తండ్రి, మీ యొక్క తలంపులు మార్గంలో మా ఎడల భూమి కంటే ఆకాశం అంత ఎత్తుగా ఉన్నందులకై మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు అని మా కొరకు శిలువ మరణానికి అప్పగించి ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించినందులకై మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించినందులకై స్తోత్రాలు. నువ్వు ఏర్పరచుకున్న నరుడు ధన్యుడని మీ వాక్యం సెలవిస్తున్నందులకై స్తోత్రాలు. ఇలానే కుటుంబాలను మమ్మలను మీరు ఏర్పరచుకున్నందులకై మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. సోదరుడు సంజీవ్ గారు, సోదరు అనురాధ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు పనిలో తోడుగా ఉన్నారు. అలాగనే మా ప్రభా కుమార్తె గ్రేస్ను బట్టి, అల్లుడు నవీన్ను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాను బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడికి తీసుకొని వచ్చినారు. వారి వైవాహిక జీవితంలో గత 5 సంవత్సరములుగా తోడుగా ఉండి వారికి మీరు సహాయపడుతూ వచ్చినారు. మంచి కాపరిగా వారి అవసరతలు తీర్చి వచ్చినందుకై స్తోత్రములు. మరొక నూతన సంవత్సరంలోనికి వైవాహిక జీవితంలో వారిని ప్రవేశపెట్టి ఉంటుండగా వారి ఎడల కీర్తి 128 నెరవేర్చండి. వచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన సన్నిధిని మా మధ్యలో ఉంచండి. మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధపరిచి శత్రువుక చీకటి కార్యములను దూరపరచమని క్రీస్తు వారి శక్తి కలిగిన నామమున గద్దిస్తుంటుండగా వాటి ప్రభావం మా మీద లేకుండా చేసి మా ఆలోచనని క్రీస్తు చెరలోనికి తీసుకొని వస్తుంటుండగా మమ్మల్ని కరుణించండి. లేఖన భాగంలో పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను బలహీనను కూడా మరుగుపరచము. గొంతుల మీద తాకండి మా ప్రభా. మరి మీ వాక్యంలో రాయబడినట్లుగా నరుల ఎదుట నేను ఆశ్రయించి నీ యందు భయభక్తులు కలిగిన వారికి మీరు సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు ఎంతో గొప్పదిగా ఉన్నందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ నూతన సంవత్సరంలో కూడా వారికి తోడుగా ఉండి వారి మధ్యలో ఉండి వారిని మీరు నడిపించండి. వారు ఎరగని త్రోవలో నడిపించి మీరే చక్కని నివాసపురమునకు చేర్చువాడవగా ఉన్నందులకై మీ స్తోత్రాలు. మా ప్రభు మా కొరకు తిరిగి మహిమతో రానయింటుండగా, మహిమను మేము పొందనయింటుండగా ప్రభు యొక్క సంఘంగా కట్టబడి మా ప్రభుతో నిత్యత్వము కాపురము చేసేదాని కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని నీ ప్రేమ కలిగిన హస్తాలు అర్పించుకుంటూ మా బలహీనత కూడా క్షమించుమని, వాక్య వెలుగును అనుగ్రహించుమని, రావాల్సిన వారిని నడిపించుమని, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ ప్రభుని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఉంటుంది కానీ బైబిల్ పట్టుకుంటాం. నేను చేసుకుంటా, లేదంటే ఈ చేతితో పట్టుకున్నాం తప్పదు కదా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్న ఒక మాదిరికరమైనటువంటి భార్య భర్తలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారిని ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం కొరకు ఎలాగున వారిని అప్పగించుకున్నారో మనం చూడగలుగుతాం. అకుల ప్రిస్కిల్లా పెళ్ళిళ్ళప్పుడు ఎవరైనా ప్రార్థన చేయమంటే ఒక మంత్రం చదివినట్టు చదివేస్తారు వరుస పెట్టి. ఏమైనా అబ్రాహం, శారా, ఇసాకు, రిబ్కా కదా, అకుల ప్రిస్కిల్లా, ఇంకా పొరపాటును కూడా యాకోబు పేరు ఎత్తరు మళ్ళీ, ఎందుకంటే ఆయన ఇద్దరు భార్యలోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన పేరు ఎత్తరు. దేవుడు ఎత్తినాడు. దేవుడైతే యాకోబు, ఇశ్రాయేలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నియమించినాను, ప్రత్యేకమైన జనంగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశం ఉంది, ఆ జనం ఉంది, కానీ మనం యాకోబు అంటే ఎందుకులే అనుకుంటాం మనం కదా. అట్లా కాదు, మనం లిటరల్గా తీసుకోవద్దు, స్పిరిచువల్గానే మనం తీసుకునేటువంటి వారంగా ఉండాలి. మరి అకుల ప్రిస్కిల్లా అని చెప్పేస్తారు, మంచిదే, కానీ అట్లా అనేదానికి మనకి యోగ్యత ఉందా లేదా అని పెద్ద భయం. వాళ్ళలాగా ఉండేదానికి మనం ఆస్వాదించగలమా అని. అయితే దేవుడు ఎంతో కృప కలిగినటువంటి వానిగా మనం చూడగలుగుతాం. ఇక్కడ మనకు తెలుసు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఎక్కడి నుంచి వచ్చినారంట. చదవండి ఎవరైనా, ఒకటో వచ్చిన చదవండి. వచ్చి అతని భార్య అయిన ప్రిస్కిల్లను మామూలుగా సేవకులను ఎత్తుక్కుంటా విశ్వాసులు పోతారు. అయితే ఇక్కడ విశ్వాసులను వెతుక్కుంటా సేవకుడు పోయినాడు. అది ప్రభు లక్షణం. ప్రభు మనల్ని వెతుక్కుంటా వచ్చినాడు, కానీ మనమే వెతుక్కొని పోలేదు. చాలామంది సేవకులు కూడా విశ్వాసులను చూసి తల అట్లా తిప్పుకుంటారు, పెద్దలు కూడా. ఎందుకంటే వాళ్ళ ముందు ప్రైజులాడి చెప్పాలని. బైబిల్లో ఇది మాదిరికరమైన సందర్భం ఎక్కడైనా ఉందా? ఎవరికి చెప్పినారు ముందనేది ఉందా? ఎక్కడైనా ఆలోచన చేయండి. పలకరించినాడు. యేసుప్రభువు ముందే చెప్పేసినాను నేను. విశ్వాసుల్లో బోయజు ఎవరైనా, బోయజు పెద్ద ధనవంతుడు, రాజవంశం వాడు. పొలంలో పని చేసే వాళ్ళని చూసి ఏమన్నాడు? యెహోవా మీకు తోడై ఉండను గాక. అంతేగాని గతి లేకుండా పొలం పనికి వచ్చినారని అనుకున్నాడా? ఈ లోకంలో మరి దరిద్రులైన వారిని దేవుడు విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఎంచినాడని యాకోబు 2లో ఉంటుంది. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా, అంటే దే ఆర్ రిచ్ ఇన్ ఫెయిత్. ఫెయిత్ అంటే విశ్వాసము. దేవుని వాక్యం విశ్వాసాన్ని గురించి ఏమని చెప్తుంది? ఏది ఉండాలని చెప్తుంది? విశ్వాసం ఎంత ఉండాలంట? ఆవగించేంత ఉన్నా చాలు, అది కూడా లేదని మనకు అర్థం కదా. అయితే విశ్వాసాన్ని గురించి పేతురు చెప్తాడు,
సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము కదా. సువర్ణము కంటే కూడా విలువైనటువంటిది విశ్వాసం అని అన్నాడు. కనుక బోయజ్ వాళ్ళని చూసి చాలా రోజులకు ఊరి నుంచి వచ్చినాడు. ఆయన పొలం దగ్గరకు వచ్చినాడు. వస్తానే ఏమన్నాడు, యెహోవా మీకు తోడై ఉండను కాక. వాళ్ళు ఏమన్నారు రిప్లై చెప్పండి, ఇంతమంది ఉన్నారు చూసి చెప్తున్నావు కదా, ఆపి కొట్టకూడదు. యెహోవా నిన్ను పొలం పనిలో వాళ్ళు యజమానిని ఆశీర్వదిస్తున్నారంటే చూడండి, పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? యజమానుని ఆశీర్వదిస్తున్నారంటే దే ఆర్ హ్యావింగ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ బ్లెస్సింగ్. అది ముఖ్యమైనది. అది ఆయనకు కూడా తెలుసు. కనుక అలాగున ఆస్వాదించేదిగా మనం చూస్తాం. ఇక్కడ దైవజనుడు అనేటువంటి పౌలుకు అక్కడ ఎవరో ఒక విశ్వాసులు ఉన్నారని తెలిసింది. ఆయనే వెతుక్కుంటా పోయినాడంట. వీళ్ళంతా ఎవరు? శరణార్థులు. అమెరికాలో పొండి అని అంటున్నారు చూడండి. అట్లనే ఇక్కడ ఉంది వాక్యంలో, బైబిల్లో లేని కొత్తగా జరగదు మనకి. చూడండి ఏమనుంది, 2వ వచనం చదవండి ఎవరైనా. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు పాపం కొత్తగా వచ్చినారు అక్కడికి. ఎట్లా తెలుసుకున్నాడు మరి మనకు తెలియదు కానీ, బట్ Paul came to know that this believing family, wife and husband are there. సహవాసం కొరకు వెతుక్కుంటూ వచ్చినాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు నాతో, దాదాపు 45 years బ్యాక్, ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఫెలోషిప్ లేదన్నాడు. ఏమన్నాడు? ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఫెలోషిప్ లేదని అన్నాడు. పౌలు ఇంత గొప్ప దైవజనుడు, రోమాకు పోయే సమయంలో మరి ఎంత గొప్ప దైవజనుడు, దేనికి భయపడినవాడు, దేనికి ఎందుకు ఏడ్చి నా గుండెలు బ్రద్దలు చేస్తారు, ప్రభు నిమిత్తమై బంధకాలే కాదు చనిపోవటం కూడా నేను సిద్ధంగా ఉన్నానని అన్నవాడు ఆ త్రిసత్రముల దగ్గరకు వచ్చినప్పుడు, సహోదరులు ఎదుర్కొన్నప్పుడు వారిని చూచి ఏం చేసినాడు? చూడండి, ఇదే అపోస్తల కార్యములలో 28వ అధ్యాయంలో చదవండి ఎవరైనా. 15వ వచనం, 22:15 చదవండి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అఫియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనటకు వచ్చిరి. పౌలు వారిని చూచి వాళ్ళని చూసినాడు, అరే దేవుని బిడ్డలు అని దొరుకుతానే ఏం చేసినాడంట, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. మామూలుగా మా ఇంటికి గొప్ప దైవజనుడు వచ్చినాడు, ప్రభా స్తోత్రం అని అంటాం కదా. అయితే ఈయన ఏం చేస్తున్నాడంట, వాళ్ళని చూసి దేవునికి, అది సహవాసం అంటే చాలాసార్లు మనకు అర్థం కాదు. బోధలు చేస్తాం, పరిచర్యలు చేస్తాం, డబ్బులు ఇస్తాం, ప్రయాసపడతాం కానీ బట్ వీ డోంట్ ఎంజాయ్ ద యాక్చువల్ ఫెలోషిప్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు పరలోకం నుండి ఎందుకు వచ్చినాడు? మన పాపాలు తీసివేసేదాని కొరకే కాదు, పరలోకం అంతటినీ విడిచిపెట్టి ఎందుకు వచ్చినాడు? మన సహవాసం కోరి వచ్చినాడు. అందుకని ప్రభు రాత్రి భోజనం ముందేమన్నాడు, మీతో కలిసి భుజింపవలెనని మిక్కిలి ఆశపడి. వాళ్ళని పెద్ద గ్రేట్, వాళ్ళతో కలిసి భుజించేదానికి, మీతో కలిసి భుజించాలని మిక్కిలి, ఎప్పుడు శ్రమపడక మునుపు చివరిలో ఆయన కోరికేంది, దేవుని బిడ్డల యొక్క సహవాసం కలిగి ఇంకా శిలువ మరణానికి పోవాలంటే సహవాసానికి ఎంత విలువ దేవుడు ఇచ్చినాడు చూడండి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ పరిచర్యల కొరకు ఫస్ట్ రాకూడదు. దేని కొరకు రావాలా? దేవుని ప్రజలతోటి సహవాసం. 106 అంటాడు, నీ ప్రజలకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషిస్తూ వారి క్షేమమును
చూస్తూ నీ స్వాస్థ్యమైన నీ ప్రజలతో నేను కూడి కొనియాడినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ప్రజలు ఎందుకు నీకున్న దయ చొప్పున. దేవుడు నన్ను నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే తన ప్రజల యందు ఆయనకున్న దయ చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకో. మనకి సమయం లేదు కానీ దావీదును తరుముతా పోతే దావీదు అంటాడు, కౌజు పెట్టవలే ఉన్నాను, మిన్నల్ని తరిగినట్టు జరుగుతున్నాము అని ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా దేవతలను పూజించుమని నన్ను వెలివేయుచున్నాడు. ఆయనకు బాధ, అధికారం పోయింది, అంతఃపురం పోయింది, సుఖభోగాలు పోయినాయి. అది కాదు, దేవుని స్వాస్థ్యమైన దేవుని ప్రజలను హత్తుకోకుండా నన్ను మీరు వెలివేసినారు. అదే ఆయన బాధ, అది ఆయన యొక్క బాధ. కనుక మనం కూడా దేవుని ప్రజలతోటి సహవాసం అనేది చాలా గొప్పది. ఒకసారి ఒక సహోదరుడు రైల్వేలో జాబ్ వచ్చింది, నాతో చెప్పినాడు, అన్న నాకు బాంబేకి ట్రాన్స్ఫర్ అయింది అన్న, పోయినాను. ఆ దినాలు ఈ ఫోన్లు ఇవన్నీ ఆడున్నాయి లేవు కదా. అప్పుడు ఏం చేసినాడంట, సహవాసం కొరికి వెతికి వేసారి ఆయనకు ఇంత సహవాసం అంటే పిచ్చి ఉన్నాడు ఉంటాడు అనుకున్నాను నేను. ఆయన చివరిలో ప్రార్థన చేసినాడంట, వచ్చే ప్రభుదినం లోపల నాకు దేవుని బిడ్డల సహవాసం దొరకకపోతే ప్రభా నేను సూసైడ్ చేసుకుంటాను అన్నాడంట. ఏమన్నాడు? దేవుని బిడ్డల సహవాసం దొరకకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అన్నాడంట. నాకు ఇప్పటికీ గుర్తు, ఎప్పుడు చెప్పినాడు అబ్బాయి, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింటాడు. ఇప్పుడు అర్థమైందని అంటే ఇంత ప్రేమించినాడు సహవాసాన్ని. నేనే ఆశ్చర్యపోయినాను, ఎంతో ఆశ్చర్యపోయినాను. కనుక సహవాసం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుని ప్రజలతోటి అందుకని అపోస్తుల బోధ నెక్స్ట్ ఏముంది, రొట్టె విరుచుట కాదు, సహవాసం. తర్వాతనే లాస్ట్లో ప్రార్థన. సరే, ఇప్పుడు ఇక్కడ పౌలు వెతుక్కుంటూ వచ్చినాడంటే ఎవరిని? అకుల ప్రిస్కిల్లాని ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. ఎవరు చెప్పినారు? ఏమని చెప్పినారు? ఇట్లా పౌలు న్యూస్ వచ్చింది, అకుల ప్రిస్కిల్ అనే వాళ్ళు ఉన్నారు అక్కడ, ప్రభువు నమ్మిన వాళ్ళు కూడా వదిలిపెట్టేసి వచ్చినారు చక్రవర్తి పంపించినందున. అంటే ఏం పని చేస్తారని అడిగినాడు. ఏం పని చేస్తారని అడిగితే డేరాలు కొడతారని అంటే మనోడే అని అన్నాడా? మనోళ్ళు చాలా చెడ్డగా మాట్లాడతారు. ఎవరు కులాన్ని జాతిని వాళ్ళు కలుపుకొని అన్నా మనోడేనన్నా, అక్క మనోళ్ళేనక్క, అది చాలా బ్యాడ్ లాంగ్వేజ్ నాకు తెలిసినంత వరకు చాలా బ్యాడ్ లాంగ్వేజ్ అది వాడకూడదు మనం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక్కున్నాడు వాళ్ళని, కలిసి పని చేసినారు. ఓన్లీ ఇట్ వాజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్, నాట్ లైఫ్ లాంగ్ అరేంజ్మెంట్. ఒక ఆయన దేవుడు గొప్ప సేవకునిగా పిలిస్తే ఆయన వ్యాపారం మొదలుపెట్టినాడు సైడు. ఏందనంటే పౌలు చేసినాడు. ఇట్లా వాక్యాన్ని తిప్పుకుంటాం మనం. పౌలు మాదిరిగా కొన్ని రోజులు చేస్తూ వచ్చినాడు, అంతవరకే. ఇట్ వాజ్ ఓన్లీ ఎ టెంపరీ అరేంజ్మెంట్ టు షో యాజ్ ఎ మోడల్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ వీఆర్ నాట్ లేజీ పీపుల్, యూ ఆల్సో షుడ్ నాట్ బి లేజీ పీపుల్. ఆయన బిజినెస్ చేయలేదు. నేను నాతో ఉన్నవారి కొరకు ఈ చేతులు ప్రయాసపడినని చెప్తాడు ఆయన. వాళ్ళు భోజనం వరకే, ఆయన దైవభక్తి లాభ సాధకమని అనుకోలేదు ఆయన. సరే, ఇప్పుడు మూడు నాలుగు విషయాలు క్లుప్తంగా చూద్దాము. 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కొట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం నేను వారు కలిసి కాపురం కలిసిమెలిసి. కాపురం అంటే ఏంది? వాడు ఈయన ఉన్నాడు, మనోడు నవీను, ఆమె గ్రేస్ అమ్మ, వాళ్ళిద్దరు ఏం చేయాలా? కలిసి కాపురము చేయాలా. ప్రకటనలో ఉంటుంది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం. మనలాంటి కాపురాలు అయితే కష్టమే. మనలాంటి కొంతమంది ఏమంటారు, అబ్బా ఎట్లున్నారా చిలక గోరింకల్లాగా అంటారు. విన్నారు ఎప్పుడైనా? చిలక అంటే అంత దరిద్రపు సంసారం ఇంకొకటి లేదని నాకు తెలుసు.
చిలక గోరింకలు ఒక పంజరంలో ఉంటాయా చెప్పండి? అది అటు మూతి ముడుచుకొని పోతుంది, ఇది మూతి ముడుచుకొని పోతుంది. అవి కలిసి ఉండవు, సరిగ్గా తినవు, తాగు, అటనే చచ్చిపోతాయి. అట్ట చంపించొద్దు ఎవరిని చిలక గోరింకల్లాగా ఉన్నారని. అర్థమవుతుందండి? కనుక అట్లా లేదు. కనుక వీళ్ళు కలిసి చక్కగా కాపురం చేస్తున్నారు. మొదటిది దేవర్ వర్కింగ్ టుగెదర్, కలిసి పని చేసినారు. ఆ పని చేయాలి, కలిసి ప్రభు పని చేయాలి. భార్యాభర్తలు దేవుని వాక్యం ఉభయులు ప్రయాసం పడిన అధికమైన రాబడి కలిగినంటే ఇద్దరు సాఫ్ట్వేర్ అని కాదు. అర్థమైందండి? అవసరమే ఇప్పుడున్న దినాల్లో, కాదని నేను చెప్పను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వాక్యం అర్థమవుతుంది అవసరాన్ని బట్టి. నాకు తెలిసి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మంచి జాబ్సే. అయితే దేవుడు ఆయనతో మాట్లాడినాడు ఏమని? ఆ రెండు చేతులతో కలిసి ప్రయాసపడేదానికంటే ఒక్క చేతితో నెమ్మదిగా ఉండేది మేలు. అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకొని ప్రభు పని చేయాలని చెప్పి ఆయన కర్ణాటకలో ఉద్యోగం వదిలేసుకొని వచ్చి భార్య ఉద్యోగం చేస్తుంది, ఇద్దరు కలిసి పని. వాళ్ళకి ఎట్లా అర్థమైందో చూడండి. మనకు వన్ సైడ్ అర్థమవుతుంది. ఉభయులు ప్రయాసం చేత అధికమైన రాబడి కలిగిన. ఆయనకేముంది? రెండు చేతులతో ప్రయాసపడేదానికంటే ఒక్క చేతితో నెమ్మది కలిగి ఉండుట మేలు. వాళ్ళ ఇంట్లో ఇట్లనే స్తుతికుడిగా
కూడా అన్నాడు. మీకు తెలుసు కాబట్టి రెఫరెన్స్ చూపించమని వీళ్ళందరినీ కాల్చి పాడేసి నీలో నుండి గొప్ప జనం తెస్తానంటే నాకు చెప్పాలి నా బ్రదర్ దానికి ఎందుకని అన్నాడా? మనమైతే నాకు చెప్పడం ఎందుకు ప్రభావ చేసేస్తే అయిపోయేది కదా అనేవాళ్ళం. అయితే ఆయన అడ్డుపడ్డాడు. అడ్డుపడి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వీరు లోబడిన వాళ్ళని ప్రజలు. అయితే ఏమన్నాడు? వారి దోషమును క్షమించి నీకు స్వాస్థ్యముగా చేసుకోమని అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన సంగతి. లోబడిన వాళ్ళని ప్రజలని చెప్తున్నాడు, కానీ ఏమంటున్నాడు ఆయన? వీరిని క్షమించి నీ స్వాస్థ్యంగా చేసుకో. ఎంత అద్భుతం. పర్లేదు ఉంటాడు అంటున్నాను దగ్గర దేవుని దగ్గర ఉండాలి. కనుక నీ స్వాస్థ్యంగా చేసుకోమని ఎంత ఆశ్చర్యమైన సంగతి. విసిగిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, వీళ్ళందరినీ నేను కన్నానా? నన్ను చంపు అని అన్నాడు, కానీ వాళ్ళని ఏమన్నా చేయమని అనలేదు. వాళ్ళని ఏమన్నా చేయమని అనలేదు, కానీ నన్ను చంపు నేను కన్నాను. అది ఎటువంటి ప్రేమను ఏమో నాకైతే అర్థం కాదు. పౌలు కూడా అంటాడు తన వారి కొరకు నా సాధ్యమైతే క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తుడిని కావాలని ఉన్నాను. ఎందుకు? నా రక్త సంబంధికులు వాళ్ళకి రక్షణ లేకపోతే ఎట్లా? వాళ్ళకి రక్షణ సాధ్యమైతే దేహ సంబంధులైన వారి కొరకు క్రీస్తు నుంచి కూడా వేరైపోయినాను, వారితో పాటు నశించిపోతాను అన్నట్లుగా ఉన్నాడు. అది అంత ఆత్మల భారం నాకైతే అర్థము కాలేదు. అక్కడ మోసే అన్నాడు, ఇక్కడ ఈయన అన్నాడు. మోసే దైవజనుడు, ఇక్కడ చూస్తే పౌలు దైవజనుడు. ఈ ఒక్క విషయం నేను చెప్తాను చివరిది. ఇక్కడ మొదటిది ఎట్లున్నారు వాళ్ళు? దేవర్ వర్కింగ్ టుగెదర్, దేవర్ లివింగ్ టుగెదర్, దేవర్ సర్వింగ్ టుగెదర్. తర్వాత వాళ్ళిద్దరు ఎట్లున్నారు? పౌలు చెప్పాడు రోమాలో, వారు నా కొరకు తమ ప్రాణములు ఇచ్చుట కూడా సిద్ధపడినటువంటి వారు. ప్రాణం ఇచ్చేదానికి సిద్ధపడిన వారు. ఇంకొకటి చూడండి ఏం చేసినారు వాళ్ళు. ఏమనుందంటే వాళ్ళకు సంఘములను గురించినటువంటి బాధ ఉంది. వాళ్ళ ప్రొఫెషన్ పెద్ద గ్రేట్ ప్రొఫెషన్ ఏమి కాదు, కానీ సంఘములను గురించినటువంటి భారం ఉంది కనుక ఒక మాట చెప్తాడు. రోమ 16:4 చదవండి. విషయమే చదవని. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించరు. మరియు వారి ఇంట్లో ఒక సంఘం కూడా ఉందంట. వారి ఇంట్లో సంఘమును బంధనము చెప్పి నేను మాత్రం కాదు అన్ని జనుల్లోని సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులు. పౌలు ఏమంటున్నాడు? నేను వారికి కృతజ్ఞుడను, అన్ని జనములోని సంఘముల వారు కూడా వారికి కృతజ్ఞుడు. అంటే ఎంతో గొప్ప పరిచయం అది. పౌలు వాళ్ళతో అంటున్నాడు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. నేనే కాదు, అన్ని జనుల్లో ఉన్న సంఘాలు. ఏంటి ఆయన వాళ్ళు చేసిన మేలు? ఎందుకంటున్నాడు పౌలును పరామర్శించినారు, ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధం. చూడండి ఇదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. 24 నుంచి 18:24 నుంచి చదవండి. తీసిన వాళ్ళు ఎవరైనా. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక యూదుడు. ఎవరంటే మొదటిది ఉన్నతమైనటువంటి వంశానికి జాతికి చెందినటువంటి యూదుడు బై బర్త్. తర్వాత అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. 4వది అతడు ప్రభువుని మార్గం విషయమై ఉపదేశం పొందినవాడు. తన ఆత్మయందు 5వది తన ఆత్మయందు తీవ్రపడి ఎంతో ఆసక్తి తీవ్రత కలిగిన వాడే. 6వది యోహాను బాప్తిస్మం మాత్రం తెలుసుకున్న వాడైనను తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే యేసును గూర్చిన సంగతులు ఎట్లా చెప్తాడు? వివరంగా చెప్పి బోధించుచు. చాలు. యేసుని గురించి వివరంగా చెప్పి బోధించినాడు. మనం అన్ని వివరంగా చెప్పగలం, కానీ యేసుని గురించి వివరంగా చెప్పలేం. ఏ టాపిక్ అయినా తీసుకోండి, వెల్ వర్స్డ్ విత్ ఎనీ టాపిక్. ఒక ప్రభుని గురించి వివరంగా చెప్పలేము. ఎందుకు చెప్పను అంటే బికాజ్ వీఆర్ నాట్ లెర్నింగ్.
వీఆర్ నాట్ లెర్నింగ్. ప్రియురాలు ఏమనింది పరమగీతాల్లో, వాళ్ళు అది అవుట్ ఆఫ్ టాపిక్ కాదు, నువ్వు ఎక్కువ పోవద్దు. వాళ్ళు అడుగుతారు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని ఏంది, నీ ప్రియుని యొక్క స్పెషాలిటీ అంటే ఆ తల మొదలుకొని కాలు వరకు అంతా వర్ణించి చెప్పింది ఆమె. ముందు ఆయన సమాసం పోగొట్టుకుంది, తర్వాత దెబ్బలు పడ్డాయి, వస్త్రం దోచుకొని పడింది, బుద్ధి తెచ్చుకుంది. ప్రియురాలు మూర్చిలేనని ప్రియుడు కనబడితే చెప్పండి. ముందేమో ప్రియుడు వచ్చి పిలిస్తే పొగలేదు, సోమరితనం ఏంటది చాలు. ప్రభు అన్నాడు మంచం కింద కానీ కొంచెం కింద కానీ మీ దీపం పెట్టద్దు అంటే సోమరితనం. రెండోది వ్యాపారం, కనుక మంచం కింద పెట్టద్దు కొంచెం సోమరితనం. కొంతమంది రెస్ట్ తీసుకొని అలసిపోతుంటారు చూడండి. అట్లుంటారా చెప్పండి? నేను చూసినట్లా ఒకే రెస్ట్ తీసుకొని మరి అలసిపోక ఏ నరాలు ఎక్కడిక్కడ పట్టుకుంటాయి. మరి పోయిన 5 నిమిషాలు పట్టుకొని నరం లాగుతుంది కదలకుండా ఉంటే. కనుక మంచం కింద కానీ కొంచెం కింద కానీ వద్దు, పెట్టద్దు, ప్రకాశించనీడి. ఆమె ఏం చేసింది? డ్యూటీకి వచ్చింది, స్నానం చేసుకుంది, హాయిగా నైట్ వేసుకుంది, మంచం మీద పండుకుంది. అప్పుడు ప్రియుడు వచ్చినాడు. ప్రియుడు వచ్చి పిలిస్తే నేను లెక్క చేయలేదు. ఆమె ఏమీ లెక్క చేయలేదు. ఒకసారి మంచిగా చెప్పినాడు, బాంబేలో ఫుట్పాత్ మీద వండుకునేవాడు, చలికి కడుపులో చేతులు పెట్టుకొని వండుకునేవాడు. అట్టటోళ్ళను పోలీసులు కూడా బెదిరిస్తారు వచ్చి. అయితే అంతా అలసిపోయి పండుకుంటే ప్రభు నువ్వు లేచి పలానోడికి పలానా చోటికి పో ప్రభా, నేను అలసిపోయినానంటే లేదా నువ్వు లేచిపో. సముద్రం దగ్గరికి పోతే కూడా ఆత్మహత్యకు పోయినాడంట. ఈయన వాళ్ళు వెనకబడ్డాడంట. వాడు యంత్రాన్ని ఇంకా స్పీడ్గా పరిగెత్తినాడు. ఈయన కూడా వెనకబడ్డాడంట. ఆగిన తర్వాత ఎందుకు నువ్వు పోతున్నావు ఏంటంటే నన్నేం ఆపొద్దు, నేను సూసైడ్ చేసుకోవాలి పోతున్నాను అంటే వద్దు అది అంటే వినలేదంటాడు. అప్పుడు అన్నాడంట నాకు 5 నిమిషాలు టైమే, నేను చెప్పింది విను, తర్వాత నువ్వు చేసుకుంటే చేసుకో అన్నాడు. వాక్యం అంతా చెప్పిన తర్వాత నువ్వు పోయి చేసుకుంటే నేను చేసుకున్నాను వచ్చేసినాడు. అంటే ఎంత భారం కదా. అర్ధరాత్రి సరైన ఆహారం మనకేంటంటే మనకంటే ఈజీగా ఎంత బాగుందో ఊరికే తలకాయ నొప్పి ఇండియాలో. ఇక్కడ ఏదైనా ఒత్తితే వస్తుంది, ఒత్తితే పోతుంది కదండి. అట్లా చివరికి అందరూ ఫిజియోథెరపీకి పోవాలి. ఇప్పుడు ఏమేమి చేయలేదో అవన్నీ చేసేదానికి ఫిజియోథెరపీకి పోతే చెయ్యి లాగమని ఇట్లా అంటాడు, తిప్పమని అంటాడు, పరిగెత్తమని అంటాడు. అప్పుడు సచ్చినట్టు డబ్బులు ఇచ్చి అన్నీ చేయాలి. సచ్చినట్టు డబ్బులు అన్నీ ఇచ్చి ఆ పనులన్నీ కూడా చేయాలి. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామని అంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరమ గీతాల్లో ఆమె ఏం చేసింది? నేను ఇప్పుడే కాలు గడుపుకున్నాను, మళ్ళీ మురికి ఎట్లా చేసుకోవాలా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినాను, అప్పుడే మీటింగ్కి ఎట్లా పోవాలా, ఇట్లా ఉంటుంది. అలసిపోయినాను కదా నేను. అప్పుడే ప్రభు పనులు తన శక్తిని అనుభవించేది మనది పోయిన తర్వాత. మళ్ళీ ఏమనుకుందంటే ఆ వస్త్రం తీసేసినాను, మళ్ళీ వేరే వస్త్రం ఎట్లా వేసుకోవాలి నేను అని. ప్రియుడు సందులో చేయి పెడతానే ఆయన గాయములు చూసింది, లేచి పరిగెత్తింది. కనుక అట్లా ప్రభు ప్రేమను మనం ధ్యానించి ప్రభు కొరకు మనం జీవించేటువంటి వారిగా, సేవించేటువంటి వారిగా మనం ఉండాలనేటువంటి దేవుని కోరిక. యేసుని కూర్చున్న సంగతులు ఎట్లా అంటారు? వివరముగా చెప్పి మళ్ళీ బోధించి సమాజ మందిరంలో ఎట్లున్నాడంట ధైర్యంగా మాట్లాడినాడు. ఏం తక్కువ ఉంది దీనికి? ఇంకొక 5 minutes ఓపిక కలిగి ఉండండి. ఏం తక్కువ ఉంది దీనికి? ఏమైనా తక్కువ ఉందా? బీటీహెచ్ ఎంటీహెచ్ కూడా పనికిరాడు అట్లా ఆయన. లేఖనాలను ఎంతో ప్రావీణ్యత సంపాదించినాడు, వివరంగా బోధించుతాడు, విద్వాంసుడు అంట. ఇంగ్లీష్లో ఏముంది విద్వాంసుడు అంటే? ఎడ్యుకేటెడ్ అనే ఉండదు, ఎలక్వెంట్ ఏముంటుందో చూడండి. 25 ఏమన్నది?
చక్కగా చేయగలిగినాడు. ఏం తక్కువ దానికి చెప్పండి. అయితే అకుల ప్రిస్కిల్లో చూసినారు, ప్రార్థన చేసినారు. మరి ఎట్లా తెచ్చుకున్నారు? మరి బహుశా ఇంటికే తెచ్చుకొని తింటారు, ఆతిథ్యం ఇచ్చింటారు. అంతా తినిన తర్వాత కూర్చోబెట్టినారు కదలకుండా. బట్టలకు పోతే వాడు కూల్ డ్రింక్ ఇస్తాడు, ఎందుకంటే వెంటనే పోకూడదు. మనం కూడా కూల్ డ్రింక్ ఇచ్చినాడు కదా, కూల్ డ్రింక్ ఇచ్చినాడు కదా అని అట్లా ఉంటాం. కానీ ఏం చేసినాడు ఇక్కడ? వాళ్ళు ఆయనకు బోధించినారు. ఏమని చూడండి, 26వ వచనం చదవండి. ప్రిస్కిల్ల అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషయపరిచింది. ఆయన పరిస్థితి అంత హై లెవెల్, లేఖనం లేదు, ప్రవీణుడు, విద్వాంసుడు, అన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆయన యేసును కూర్చున్న సంగతులు ఏం చేస్తున్నాడంట? వివరంగా చెప్తున్నాడు, బోధిస్తున్నాడంట. ఇంకా ఏంటి మరి వీళ్ళు దేవుని మార్గమును మరింత విశదముగా బోధించేది ఏం చెప్పండి? ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? దేవుని మార్గం మరి ఎంఎస్సి కంప్యూటర్స్ చేసిన వాడికి 10th క్లాస్లో కంప్యూటర్ నేర్చుకున్నాడు వచ్చి చెప్తాడంటే కూడా వింటాడా? వాడి గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏం పేరు? అపోలో. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆడలకు పెళ్ళైతేనే అత్తమామలు ఎట్టాలో కొట్టాలా, అలా జన్మ హక్కుని మొదలు పెడతారు వాళ్ళు. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకో, వాళ్ళని తెలుసుకో అంతే. మళ్ళీ వాళ్ళదంతా కావాలి, మొత్తం కావాలి వాళ్ళదంతా కదా. అట్లా ఉంటుంది. మనం చాలా జాగ్రత్త. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. రెండోది ఏముంది? స్త్రీలకు ఏముంది? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొక్కుము. 45లో కీర్తనలు, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును. వీళ్ళు ప్రాణం కూడా మర్చిపోతామంటారు. వీళ్ళు ఏం చేయాలా చూడండి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకసారి అరవిందం గారు ఒక పెళ్లిలో చెప్తున్నాడు, భార్య పొద్దున్నే లేచి మా ఊరికి పోతానని అంటదంట. ఎందుకు ఏం అర్జెంట్ ఉందంటే రాత్రి కల్లో బాగలేనట్టు వచ్చింది మా ఇంట్లోకి, అందుకని వెళ్ళిపోతున్నాను. అట్లా ఉండదు. ఈ కళలు నమ్ముకుంటే లాభం లేదు. బీరువా నిండా డబ్బులు ఉన్నట్టు కళ వస్తే పొద్దునకే ఉంటుంది, ఖాళీ బీరువా ఉంటుంది అంతే కదా. ఇట్లాంటి కళలన్నీ నమ్మకూడదు. సరే, చివరిగా ఏముంది? దేవుని మర్మమైన క్రీస్తు. ఎఫెసీ 5లో ఏముంది? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ మర్మము గొప్పదై ఉన్నదంటే అబౌట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. చాలా మందిని చూసి నేను అనుకున్నాను, ఎందుకబ్బా వీళ్ళు ఇట్లున్నారని. అంటే వాళ్ళకు క్రీస్తును వచ్చినటువంటి సంగతి తెలుసు. అయితే దేవుని గొప్ప మర్మమైన సంఘం గురించి వాళ్ళకి తెలియదు. నేను క్రీస్తుని గురించి అన్నీ తెలుసు, కానీ సంఘం గురించి బోధించినప్పుడు గ్రహించినాడు. అప్పుడు ఎన్నో సంఘాలకు ఆశీర్వాదకరంగా
వీళ్ళు బాధ ఏంది? అకుల ప్రిస్కిల్ అది ఎంత మంచి దైవజనుడు, ఇతడు సంఘాలకు వచ్చి వాక్యం చెప్తే ఎంత బాగుంటుంది అని సంఘం గురించి బోధిస్తేనే ఇమ్మీడియట్లీ అండర్స్టూడ్ ఈ ఒబేడ్. పౌలుతో కలుసుకున్నాడు, సంఘములన్నిటి కూడా పౌలు అన్నాడు, నేను నాటినాను, అపోలో నీళ్లు పోసి పెంచినాడు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. సంఘం గురించి క్రీస్తుని గురించి సంఘం గురించి చెబుతుంది మర్మం. కనుక వివాహ జీవితంలో భార్యాభర్తలు అది గ్రేట్ ఎగ్జాంపుల్. క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం చూపించేది. వారి ఏక శరీరమై ముందులు తల్లిదండ్రులు పిల్లల గురించి, అన్నదమ్ముల అక్క చెల్లెల గురించి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, మరి ఇది కంపేర్ చేయలేము. అయితే దేన్ని కంపేర్ చేసినాడు? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమైందరు. ఈ మర్మం గొప్పది. నేను క్రీస్తుని గురించి సంఘం గురించి అంటే అప్పుడు ఒక ఘనమైన వివాహం అంటే అర్థమైంది. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. కంటిన్యూటీ ఏంది? పాంపు నిష్కల్మషమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకు ఘనమైనది వివాహం అంటే, ఎప్పుడది ఘనమైన వివాహము? క్రీస్తు ప్రేమను చూపించే భర్త, సంఘం యొక్క విధేయతను చూపించేటువంటి భార్య ఉంటే అది ఘనమైన వివాహం దేవుని దృష్టికి. రెండోది దేవుని వాక్యం ఉంది, ఇంటికంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత. మన ఇల్లు కట్టబడితే, మన కుటుంబం కట్టబడితే కట్టుచున్న ప్రభుకు ఎక్కువ ఘనత. ఇంటికంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత. సమస్తమును కట్టుచున్నవాడు దేవుడే. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది. అందుకని సొలొమోను అన్నాడు, ఒక దేవాలయం కట్టించినాడు, 1,50,000 మందిని పెట్టి, 3,000 మంది సూపర్వైజర్లను పెట్టి, 7 సంవత్సరాలు పైనుంచి కింద దాకా బంగారం అన్నీ చేసినాడు. అయితే ఒకటి ఇచ్చినాడు, ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టనేడు, దాన్ని కట్టువారి ప్రయాసము ప్రభు కడతాడు అన్నమాట. ప్రభు ఆశీర్వదిస్తాడు, ప్రభు ఆశీర్వాద కారణంగా చేయగలుగుతాడు. అట్లా ప్రియుల కొరకు, మన కుటుంబాల కొరకు అది ప్రభు యొక్క ఉద్దేశము మన హృదయాల్లో ఉండాలి. దేవుని వాక్యం 34 కీర్తనలు ఏమంటుంది? మనం ఏకముగా దేవుని నామమును భార్య భర్తలకు అట్లా ఉండాలి హృదయం. మనం ఏకముగా దేవుని నామమును గొప్ప చేయాలి. తర్వాత ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, నాతో కూడా యెహోవాను. భార్య భర్తతో చెప్పాలి, భర్త భార్యతో చెప్పాలి. పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ముందు నిశ్చయం చేసుకోవాలి. పెళ్లికి ముందే వాట్ వేర్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని అంటే ఏకంగా దేవుని నామమును గొప్ప చేసి, మనము మన పిల్లలు ఎక్కడికి రావాలంట? సియోను పర్వతం మీదకి. యెషయాను గురించి చెప్తాడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు సూచనలు మార్గంగా సియోను. ఈ సియోను కొండ కదా అని చెప్పేది 14వ అధ్యాయంలో అనుకుంటాను. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉన్నాడు. అక్కడికి రావాలి మనం అంతా. నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్, హ్యావ్ ఎ గుడ్ పొజిషన్, ఎవ్రీథింగ్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీ మస్ట్ prepare our children so that they also may come to that Mount Zion where the Lamb of God was standing. అక్కడికి రావాలనుకుని సాతానులో మూలకు వెళ్ళిపోయింది. మూలకు వెళ్ళిపోయింది. మన హృదయంలో అదే ఆశ. అటువంటి దేవుడు మన విషయమై, మన కుటుంబ విషయమై పూర్తిగా బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న ప్రార్థన చేస్తాము. దాని తర్వాత ఆమె గ్రేసమ్మ ఉన్నావా? ప్రేమ తండ్రి, నీ వాక్యాన్ని మీరు దీవించి మా హృదయాలు భద్రపరచము. ప్రత్యేకంగా మా ప్రియమైన తండ్రి నవీన్ కొరకు, గ్రేస్ కొరకు, వారికి ఇచ్చిన బిడ్డ బిడ్డ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాము. మా అందరి జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకునండి. ఏ విధంగా కలిసి పనిచేయాలను, కలిసి సేవ చేయాలను, కలిసి కాపురం చేయాలను, కలిసి దైవజనుల కొరకు మరి ఏ విధంగా మమ్మల్ని అర్పించుకున్నాను. అదే సమయంలో దేవుని యొక్క సంఘానికి ఉపయోగకరమైనటువంటి వారిని తెలుసుకొని, ఒకలో ప్రిస్కిల్లా సాధారణమైన వారు అయినప్పటికీ
ఎన్నో శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభు మరి అపోలోను చూసినప్పుడు ఇతడు దేవుని ప్రజలకు ఎంత అవసరమై ఉన్నాడు, వారికి వాక్యం అవసరము, వారికి బోధ అవసరము అని చెప్పి తనను ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం ద్వారా పౌలు కూడా వారి ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు కలిగినవని చెప్తూ వచ్చినాడు. మేము మా కుటుంబాలు అలా ఉన్న నిత్యమైనటువంటి దృష్టిని కలిగినటువంటి వారమై ప్రభు యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు మమ్మలను ఏర్పరచుకునే దానికి సాధించి పౌలు చదివించినాడు. నాకు కలిగినది యావత్తును నన్ను నేను మీ ఆత్మల కొరకు సంతోషంగా ఏర్పరచుకున్నాను. అలాగే నాకు సాధించి కుటుంబాలు ఏకంగా దేవుని నామం గొప్ప చేయటకు, ఒకరికొకరు కూడి కనపరచుటకు, ఒకరి క్షేమాన్ని ఒకరు విచారించి ఒకరినొకరు హెచ్చరించుకొని మా ప్రభు మరి ఒకరినొకరు పురికొల్పుకొని మరి ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో వర్ధులు వారిని వచ్చి మాదిరికరమైనటువంటి భార్య భర్తలు క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని చూపించేవారు ఉండగలుగుతారు. ఈ సంవత్సరం అంతటిలో కూడా వీళ్ళు తోడుగా ఉండండి. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనను, ఆయన నీ మార్గం మీద వెలుగు ప్రకాశింపచేయనన్నారు. అలాగే సాధించు. మీరు కొద్ది సమయాన్ని దీవించు. మమ్మల్ని నీ వాక్యాన్ని అర్పించుకుంటూ నీ కృపను కోరుకుంటూ ప్రభు మరి మా హృదయాలు ఏ విధంగా ప్రభు ప్రజలను ప్రేమించాలో తిరిగి ఉండగలుగుటకు సాధించి పరిచయం చేసే గృహాలుగా, సువార్త అందించేటువంటి నీ గృహములుగా, పరామర్శించేటువంటి గృహములుగా, ఆదరించేటువంటి గృహములుగా ఉండగలుగుటకు సాధించి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రియుల కుటుంబాన్ని మీ ప్రేమలైన హస్తాలకు అర్పిస్తున్నాం. 12వ తారీఖు సోదరుడు సంజీవి సోదరు మా ప్రభు సహోదరి వారు కలిసి ప్రయాణం వెళ్ళాలో తోడుగా ఉండండి. నా సోదరులు కూడా బలపరచు. అందరినీ మీకు అప్పగించుకుంటూ మీరు అక్కడ సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. క్లుప్తంగా గ్రేసు ప్రభువును స్తుతించుతుంది. తర్వాత ముగించుకున్నాం. తర్వాత చేయమ్మా. తర్వాత మీరు చిన్న ప్రార్థన చేసేస్తే ఇక్కడికి చేయండి. అక్కడ కృపలకు తండ్రి పరిశుద్ధమైన దేవా, నీ పాదకు దేవా తండ్రి యేసయ్య మహోన్నతుడు తండ్రి, తండ్రి కృపగల దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలంత గొప్ప దేవుడు యేసయ్య. దాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. తండ్రి దేవా, ఏ పాటి దాన్ని యేసయ్య, ఏ మాత్రం ఎన్నికలేని దాన్ని నన్ను తండ్రి దేవా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా చిన్నతలను రక్షించుకున్న దాన్ని బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. తండ్రి నిజంగా తండ్రి ఇండియాలో ఒక సామాన్యమైన జీవితాలు జీవించాల్సిన నన్ను తండ్రి ఏర్పరచుకొని తండ్రి దేవా యుఎస్కి పంపించిన దాన్ని బట్టి నీకు ఎంతో ఆచరించుకుంటున్నాను దేవా. తండ్రి దేవా నేను ఎత్తుకొనచ్చు, నేను మోసుకొనచ్చు, నేను నడిపించేవాడు నేను అనే వాగ్దానం తండ్రి దేవా యుఎస్కి వచ్చి అడుగు పెట్టిన నాటి నుంచి ఈ నిమిషం వరకు ఆ వాగ్దానం నా పట్ల ఎల్లప్పుడూ నెరవేరుస్తూనే వచ్చిన దాన్ని బట్టి నీకెంతో ఆచరించుకుంటున్నాను యేసయ్య. తండ్రి నీ కృపలో నా మాస్టర్స్ అంతట్లో నాకు తోడేంటి వచ్చిన యేసయ్య. ఆ తర్వాత తండ్రి దేవా నవీన్తో తండ్రి దేవా జతపరుస్తూ వచ్చి తండ్రి దేవా మమ్మల్ని తండ్రి దేవా కుటుంబంగా చేర్చిన దాన్ని బట్టి నీకెంతో మందిని ఆచరించుకుంటున్నాను తండ్రి. ప్రతి పరిస్థితిలో తండ్రి దేవా ప్రతి విషయంలో నీ వైపు చూడడానికి తండ్రి దేవా నువ్వు కృప చూపిస్తూ వచ్చినావు యేసయ్య. శ్రమలలో చేయించి పెట్టలేదు కానీ నన్ను ఎత్తుకొనచ్చు తండ్రి దేవా, నా భారాన్ని నా కుటుంబ భారాన్ని మోస్తూ తండ్రి దేవా నువ్వు నడుస్తూ వచ్చినావు యేసయ్య. తండ్రి దేవా ఎన్నోసార్లు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి దేవా నీకు దూరంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నన్ను తిరిగి లేవనెత్తినావు యేసయ్య, సమకూర్చినావు. దావీదు సమస్తం సమకూర్చుతాను అనేది తండ్రి నా జీవితంలో ఎన్నోసార్లు నన్ను నెరవేరుస్తూ వచ్చినావు యేసయ్య. దాన్ని బట్టి నీకు ఎంతో ఆచరించుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవా తండ్రి నిజంగా సంతానం విషయంలో ప్రార్థన చేసినప్పుడు దాన్ని మాకు దయచేస్తూ వచ్చినాం. ఎన్నోసార్లు మా డిసిషన్ ని బట్టి తండ్రి దేవా ఫైనాన్షియల్ గా లేమని తండ్రి దేవా దాన్ని డిలే చేస్తూ వచ్చినప్పటికీ తండ్రి దేవా తిరిగి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు తండ్రి దేవా ఫ్లారెన్స్ ని మా జీవితంలో నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు ఎంతో ఆచరించుకుంటున్నాను తండ్రి. నిజంగా తండ్రి నిజమైన నీ బహుమానాన్ని తండ్రి దేవా
మాకు దయచేసిన యేసయ్య మా జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చిన తండ్రి, నిజంగా నీ కోసం పెంచడానికి నువ్వే నేర్పిస్తూ వస్తున్నావు. నన్ను ఆచరించుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రతి తండ్రి కుటుంబ విషయంలో కానీ తండ్రి పర్సనల్ గా, ఫైనాన్షియల్ గా, ప్రొఫెషనల్ గా అన్నిట్లో తండ్రి దేవా స్పిరిచువల్ గా మాకు తోడే ఉంటూ వచ్చిన యేసయ్య. స్పిరిచువల్ గా తండ్రి తగ్గిపోయినప్పటికీ తిరిగి సమకూరుస్తూ నీ వాక్యం ద్వారా, నీ దాసుల ద్వారా తిరిగి సమకూరుస్తూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో మంది ఆచరించుకుంటున్నారు. తండ్రి దేవా ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి అసలుకి నమ్మలేకుండా 5 years కంప్లీట్ అయిపోయినాయి యేసయ్య. నిజంగా తండ్రి అసలు ప్రతి దాంట్లో ఎలా తోడంటూ వచ్చిన యేసయ్య. ఉద్యోగ పరంగా అయినప్పటికీ తండ్రి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు తోడంటూ వచ్చిన యేసయ్య. దాన్ని బట్టి ఎంతో ఆచరించుకుంటున్నాను యేసయ్య. యోగిరాలు కాదు యేసయ్య, నువ్వు నా మీద చూపించే ప్రేమకి అర్హత లేని దాన్ని యేసయ్య. తండ్రి అపనమ్మకస్తురాల్ని, ఎన్నోసార్లు దుఃఖపెట్టిన దాన్ని తండ్రి నీ కృపను నాశనం చేసుకొచ్చిన, ఎన్నోసార్లు దూరంగా ఉంటూ వచ్చినాను దేవా. నేను ప్రేమించకుండా నీ సన్నిధి సమయాన్ని గడపందంగా ఉంటున్నాను దేవా. అయినప్పటికీ నీ కృపని తండ్రి, నీ కనికరాన్ని, నీ అగాపే ప్రేమని, నీ శాశ్వతమైన ప్రేమని నా పట్ల, నా కుటుంబం పట్ల తండ్రి దేవాన్ని చూపిస్తూనే ఉన్నా విషయ. దాన్ని బిడ్డను ఆచరించుకుంటున్నాను. నువ్వు చేసిన మేలకై తండ్రివా ఏమి సమర్పించడం తప్పదని ఎంచుకుంటే కొద్ది చిన్న ఆదానికి సమర్పిస్తున్నాను తండ్రి. చెయ్యి నవీన్, చెయ్యి చెయ్యి స్టార్ట్గా చెయ్యి, పర్లేదు. ఇక్కడ తీసుకొచ్చిన కృపను బట్టి మీకు అనేక మా పలుకుతుంది దేవాలయ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మతం బట్టి మీకు అనేకమైన వందనాలు దేవ. దేవాలయ మేము చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా మా మీద కృపను బట్టి మీకు అనేకమైన వందనాలు దేవ. తండ్రి మేము దేశంతకు కేవలం మీ చిత్తానుసారంగా మాత్రం ఇక్కడ ఉండగలం తండ్రి. మాత్రం హృదయం కాంతండి మీ చిత్తం ద్వారా చూపిస్తున్నాం, దాన్ని మేము ఇక్కడ చూస్తున్నాం తండ్రి. దేవాలయ మనం ఎంతో గొప్ప చూపించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంకా మమ్మల్ని ఈ జనవరిలో మమ్మల్ని బాగా సాధించండి. ఈ ఇయర్ మేము మీ పరీక్షల్లో ఎదగడానికి సాధించండి. కుటుంబంగా మేము జనవరి ఈ సంఘంలో మేము ముందుకు నడవాలంటే సాయం చేయండి. కూర్చోండి అనేకమైన వందనాలు స్థుతిస్తోతండి. అవును తండ్రి, మీకే స్థుతిస్తోతి స్థుతి ఆరోగ్యానికి సమర్పిస్తున్నాం తండ్రి. ప్రేమగా తండ్రి, దయగల దేవా, మరొకసారి తండ్రి దేవా మీ యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో మేమందరము సంగముగా మీ రక్తము చేత కడుగుబడి కొనబడి మీకు స్వాస్థ్యముగా చేర్చబడడానికి, మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, మీకు కార్యములు జ్ఞాపకం చేసుకోవడానికి, మీకు మంచితనము దేవాలయం జ్ఞాపకం చేసుకొని దేవాలయంను ఆరాధించుటకు జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఘనతకే మీకు వందనాలు. ఈ గృహములో, ఈ కూడికలో ఈరోజు మీరు మాతో ఉన్నారు. అందరికీ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన వాక్యమికే మీకు వందనాలు. వాక్యాన్ని 30 60 100 ఫలింపచేయబడి వేడుకొంచున్నాం. మీకు దాసుడు అన్న సంవత్సరం కూడా తీసుకొచ్చారు. అన్న ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు, మీకు వందనాలు. అదేవిధంగా ప్రభు మీరు తెచ్చిన ఈ బిడ్డలకి మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభు ఈ కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. సిస్టర్ గ్రేస్, బ్రదర్ నవీన్, వారికి ఇచ్చిన బిడ్డ హుల్దా ఫ్లోరెన్స్ బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. వారు ఏ పార్టీ వారు, ఎక్కడి వారు, మీరు వారిని దేవా కనుగొని మీకు ప్రణాళికలో వారిని జతపరిచారు దేవా. మరి ఆ విధంగా కడుతూ వస్తున్నారు ఈ కుటుంబాన్ని. వారిని భార్యాభర్తలుగా చేర్చి వారికి ఇచ్చిన సంతానముకి దేవా మీకు వందనాలు. అవును తండ్రి, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఆ రీతిగా ప్రభా ఈ కుటుంబాన్ని మీరే కట్టమని వేడుకుంటున్నాం దేవా. అదేవిధంగా తండ్రి
దేవా వారి జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేవా మరి వారు చేసినటువంటి దేవ ప్రార్థన, వారు చేసిన స్తుతి, దేవ వారు ఇచ్చిన సాక్ష్యము తండ్రి, వారి జీవితాల్లో మీరు కనపరిచిన మంచితనం, మీరు కనపరిచినటువంటి దేవా దారి నడిపింపు, మీ యొక్క హస్తము వారి తోడుగా ఉంటూ దేవాన్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు మీకు వందనాస్తులు చెల్లించుకుంటున్నాం. వారిని బట్టి మనం స్తుతిస్తున్నాం తండ్రి. వారు కూడా ప్రభా మరి వాక్యములు చెప్పిన విధంగా అకుల ప్రిస్కిల ప్రభా వారు సంఘమును కలిగిన కుటుంబముగా ఉండాలని కృప చూపించండి. దేవవారు ఇతరులకు కూడా బోధించేటువంటి వారుగా, క్రీస్తు యొక్క సాక్షులుగా, మీకు బిడ్డలుగా తండ్రి మీ యొక్క తండ్రి వాక్యంతో నింపబడిన కుటుంబముగా దేవవారు ఉంటూ నడుస్తూ దేవవారికి వెలిగింపబడిన వారి దేవ ఇతరులను వెలిగించేటువంటి వారుగా మీరే వారిని వాడుకోవడం ప్రతిమా వేడుకొంచున్నాం. దేవ మరి తెలిసిన ఈ కుటుంబానికి మీకు వందనాలు. అన్న సంజీవనను అనురాధకుని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. దేవ వారిని మమ్మల్ని తీసుకొచ్చారు, మీకు వందనాలు. వారి కుటుంబం ద్వారా మీరు మాకు ఆదరణ దయచేస్తూ వస్తున్నారు, మాట్లాడుతూ వస్తున్నారు, మీకు వందనాలు. అవును తండ్రి, ఏ పాటి వారం ఎక్కడి వారం మీ యొక్క ప్రేమలో మమ్మల్ని జతపరిచారు, తీసుకొచ్చారు, మీకు వందనాలు. నేను దేవా ఈ కుటుంబము మిమ్మల్ని హత్తుకునేటువంటి వారుగా మీ యొక్క శిరసత్వం కింద, ప్రభుత్వం కింద, రాజకీయ కింద వచ్చులను కృప చూపించమని వేడుకొంచున్నాం. ప్రతి విషయంలోనూ, ప్రతి డెసిషన్లోనూ మీకు వాక్యం కనుగొని మీకు చిత్త ప్రకారంగా మీకు మహిమార్థమే జీవించడానికి కృప చూపించమని బ్రదర్లా వేడుకొంచున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సామ్ బ్రదర్, అదేవిధంగా సిస్టర్ సియారా బట్టి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయపడండి. ప్రత్యేకంగా ప్రభా మరి సిస్టర్ గ్రేస్ మీరు ఇచ్చిన ఉద్యోగానికి మీకు వందనాలు. బ్రదర్ నవీన్ కూడా నడిపిస్తున్నారు, మీకు వందనాలు. రాబోయే దినాల్లో ప్రభా ఈ కుటుంబము మరింతగా కట్టబడి దేవ మరింతగా మీకు సాక్షులుగా దేవ జీవిస్తూ మీకు నావనకు మహిమ తెచ్చేటువంటి కుటుంబముగా దేవ తీర్చమని బ్రతిమాల వేడుకొంచున్నాం. బిడ్డ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న వయసులోనే ప్రభా మీకు ప్రేమ నెరిగి, మిమ్మల్ని ఎరిగి మీకు బిడ్డగా తండ్రి మీకు సాక్షిగా ఉన్న కృప చూపించి బ్రతిమాల వేడుకొంచున్నాం. ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన సేవకి మీకు వందనాలు. అన్న చేస్తున్న సేవ, మరి నవీన్ బ్రదర్ సిస్టర్ గ్రేస్ వారు చేస్తున్న సేవ, శామ్ బ్రదర్ సియరా వారు చేస్తున్నటువంటి సేవ, అందుని బట్టి మేము చూపిస్తూ ఆరాధిస్తున్నాం. ఆ సేవను మీరే పరివర్తన చేయండి. మీరే విరిగా వాడుకొని ఆత్మ రక్షించడంలో, మీకు సేవ సంపాదించడంలో మీరు కుటుంబాన్ని విరిగా వాడుకుని బతిమాల వేడుకొంచున్నాం. అప్పుల్లోకు ఏ విధంగా బోధిస్తూ వచ్చారో దేవాది చూచామో ఆ భాగాన్ని ఆ విధంగా ప్రభావ మీరు బోధకులుగా ఉన్నట్టు కృప చూపించండి, సహాయపడండి. మరొకసారి తండ్రి తెరిచిన కుటుంబానికి మీకు వందనాలు. దేవా మరి వాక్యముతో మమ్మల్ని నింపి ఇక్కడి నుంచి వెళ్తుండగా ప్రభావ మేము తీర్మానం చేసుకుని కృప చూపించిన బతిమాలు వేడుకొంచున్నాం. మీరు ఎదుగునట్లును మీకు దగ్గర ఉండకుండా కృప చూపించమని మీ యొక్క సహాయంతో దేవా యొక్క పనిలో మేము ముందుకు వెళ్ళి కృప చూపించిన బతిమాలు వేడుకొంచు. శత్రుకారులంటే ఏ సమయంలో బంధించిన బ్రతిమాల వేడుకొంచు. ఇంకటి మా చుట్టూ నీకు అక్కడ కంచెలను బ్రతిమాల వేడుకొంచు. తొమ్మిదవ కీర్తన 11వ వచనము దేవా క్లెయిమ్ చేస్తూ, 121వ కీర్తన 7-8 వచనంలో క్లెయిమ్ చేస్తూ మీరే కుటుంబానికి కాపరి అయి, మీరే కుటుంబానికి ఆదరణ అయి, మీరే కుటుంబానికి దేవా నిర్మాణకుడవై మీరే సహాయం చేసి బ్రతిమాల వేడుకొంచు. సమస్త మహిమ ఘనత ప్రభావములు కృతజ్ఞత స్తుతి ఆరాధన మీకు చెల్లించుకుంటూ మిమ్మల్ని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకును వీరి కుటుంబమునకును తోడుగా ఉండను గాక. మాతో కూడా ఉండునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉండునంటివి మారని మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం, మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం, మాకు తోడుగా నీవుంటివి జీవిత
యాత్రలో మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో మంచిది. ప్రైజ్ లార్డ్. కేక్ ఇది తీసేసుకుని అక్కడ పెట్టేసాను. చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం. ఏడు వాళ్ళండి, మీరు వచ్చి నిలబడండి. తల్లిదండ్రులు ఫోటోగ్రాఫర్ నువ్వురా రండి. సంజీవయ్య ఏడి? త్వరగా రండి రండి, త్వరగా రండి. రాము రండి రండి. మైక్ ఇవ్వండి ప్రేయర్ చేసే వాళ్ళకి. ఇలా ఏమై ఇది మీ స్పెషల్ కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య, పరిశుద్ధ గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవ, మా ప్రభు నాయన, మరి బ్రదర్ నాని నవీన్ బట్టి, గ్రేస్ సిస్టర్ని బట్టి నా ప్రభు నాయన, వారి యొక్క దాంపత్య జీవితంలో నా ప్రభు నాయన మీరు వారితో కూడా నివసిస్తూ నా ప్రభు నాయన వారి యొక్క పనుల యందును వారి యొక్క నా ప్రభు వారి యొక్క జీవితంలో అడుగడుగున నా ప్రభు నా నాయన మీ యొక్క మేలులను, మీ యొక్క ఈవులను, మీ యొక్క ఆశీర్వాదములని నా ప్రభువ మరి సంవత్సరములు గతించుచుండగా నా ప్రభువ కృప వెంబడి కృపను నా ప్రభువ మీరు అనుగ్రహిస్తున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా దేవ, మా ప్రభువా నాయన, మరి వారి యొక్క తల్లిదండ్రులని, బ్రదర్ని నా ప్రభువా వారిని అందరినీ నా ప్రభువా మరి కుటుంబంగా ఐక్యముగా నా ప్రభువా నాయన నా ప్రభువా ఈ యొక్క యానివర్సరీకి నా ప్రభువా మరి వీరితో కలిసి వారు ఉండి మిమ్మల్ని స్తుతించేటువంటి ఆ యొక్క తరుణమును బట్టి, వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా నా ప్రభువా నాయన గ్రేస్ సిస్టర్ని మరి నా ప్రభా నాయన నానిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా దేవ, మా ప్రభా నాయన ఇంకనూ మీ యొక్క సేవలో నా ప్రభువా అత్యధికంగా వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా వారిని మీ మేలులతో నా ప్రభువా నాయన మీ యొక్క ఆశీర్వాదములతో నా ప్రభువా వారి యొక్క జీవిత ప్రయాణంలో నా నాయన మీ యొక్క సేవలోను నా ప్రభువా ఈ యొక్క సంఘంలోను సహవాసంలోను నా ప్రభువా మరి అదే రీతిగా అన్ని విషయాలలో నా ప్రభువా నాయన మరి ఫలాభివృద్ధి పొందినట్లుగా నా ప్రభువా అభివృద్ధి చెందినట్లుగా 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను నా ప్రభువా నాయన మీ యొక్క నా ప్రభువా దీవెనలు నా ప్రభువా ఆశీర్వాదములను కుమరించమని ప్రత్యేకంగా నా ప్రభువా నాయన మరి అంకుల్ తర్వాత ఆంటీ వాళ్ళు నా ప్రభువా నాయన ఇండియాకి ప్రయాణమై వెళ్తుండగా తిరుగు ప్రయాణం అంతటిలో నా ప్రభువా వారితో కూడా వారికి ముందుగా మీరు వెళ్ళమని నా ప్రభువా వారితో కూడా ఉండుమని నా నాయన వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని బట్టి నా ప్రభువా వారి యొక్క కుటుంబాలను బట్టి నా నాయన మీకే వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. నజరేయుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుల వారి పవిత్రమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
రా